అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్ తో ముందుకు వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెటింగ్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తా. ఇక్కడైతే ఉన్న టాపిక్ అయితే వెళ్ళిపోదాం. రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ఉమెన్స్ టీం గురించి ఒక బిగ్ కాంట్రవర్సీ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. ఇది కాంట్రవర్సీ స్టేట్మెంటా లేకపోతే నిజమైన స్టేట్మెంటా మీరైతే చెప్పండి. అంటే పాకిస్తాన్ మీద ఇండియన్ ఉమెన్స్ టీం అయితే గెలిచింది. 64 పరుగుల తేడాతో గెలిచింది. అవును కదా, సూపర్ విక్టరీ అని చెప్పొచ్చు. అవును కదా, చాలా బాగా గెలిచింది. కాబట్టి ఇలాగే పాకిస్తాన్ మీద ఎలా ఆడారో మీరు T20 వరల్డ్ కప్ కూడా అలాగే గెలవండి అని అయితే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు ఇండియన్ ఉమెన్స్ టీం ని. కానీ రవిచంద్రన్ అశ్విన్ అయితే చెప్తున్నాడు, ఇండియన్ ఉమెన్స్ టీం 100% మీరు రాసి పెట్టుకోండి, T20 2026 T20 వరల్డ్ కప్ గెలవదు 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 అని బాంబు పేల్చేశాడు. ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఎందుకు గెలవదు అని అయితే రీజన్ కూడా చెప్పాడు. ఇండియన్ ఉమెన్స్ టీం అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే లేదు, అటాక్ చేసే బ్యాటర్స్ అయితే లేరు, అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ లేదు. కాబట్టి ఇండియన్ టీం T20 వరల్డ్ కప్ గెలవదు. పాకిస్తాన్ మీద గెలిచినంత మాత్రాన T20 వరల్డ్ కప్ అంటే ఇండియన్ టీం గెలవదు. అంటే పాకిస్తాన్ ఇండియన్ టీం మీద గెలిచి చాలా సంవత్సరాలు అయితే అయిపోయింది. అలాంటి టీం మీద ఇండియన్ టీం గెలిచి పెద్ద సాధించింది ఏమీ లేదు. ఇండియన్ టీం మాత్రం ఈసారి మాత్రం 2026 T20 వరల్డ్ కప్ అయితే గెలవద్దు. అంటే సెమీఫైనల్కి వెళ్ళేది కూడా కష్టమే ఇండియన్ టీం, సెమీఫైనల్ కూడా ఆడేది కూడా కష్టమే ఇండియన్ టీం. అంటే ఎప్పుడు బ్యాటింగ్ లైనప్ అంటే ఇండియన్ టీం అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ మీద ఫోకస్ పెట్టి గ్రూప్ స్టేజ్లో సౌత్ ఆఫ్రికా తర్వాత ఆస్ట్రేలియాని ఓడిస్తే, అలాంటి అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ మీద ఫోకస్ పెడితే అప్పుడు T20 వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది ఇండియన్ టీం. అవునా కదా, పాకిస్తాన్ మీద గెలిచింది, అందరూ గెలుస్తారు. కానీ మెయిన్ ఇక్కడ గ్రూప్ స్టేజ్లో సౌత్ ఆఫ్రికా తర్వాత ఆస్ట్రేలియా మీద ఇండియన్ ఉమెన్స్ టీం గెలవల్ల. వాళ్ళ మీద గెలిస్తే అప్పుడు ఇండియన్ టీం T20 వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కాకుండా ఇండియన్ ఉమెన్స్ టీం పవర్ ప్లేలోనే 60కి పైగా రన్స్ అయితే కొట్టాల. 60కి పైగా రన్స్ కొట్టాలంటే పవర్ ప్లేలో షఫాలి వర్మ పవర్ ప్లేలో అవుట్ కాకూడదు. పవర్ ప్లే కంప్లీట్గా ఆడాల షఫాలి వర్మ. ఈవెన్ స్మృతి మందన కూడా చాలా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకొని బాధ్యతగా క్రికెట్ అయితే ఆడాల. అది కాకుండా జమైమా రోడ్రిగ్యూస్ వన్ డేకి తప్ప T20లకు అయితే పనికిరాదు. జమైమా రోడ్రిగ్యూస్ పెద్ద హిట్టర్ కూడా కాదు. అవునా కదా, చాలా ఫోకస్ పెడితే, అవును కదా, గ్రూప్ స్టేజ్లో సౌత్ ఆఫ్రికా తర్వాత ఆస్ట్రేలియాని ఓడిస్తే, అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ మీద ఫోకస్ పెడితే T20 వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ అలాగే మేము బరిలోకి దిగుతాము, మాకేం మీ అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ ఏం అవసరం లేదు, అయినా కూడా గెలుస్తామంటే అది సాధ్యం కాదు, అది అవ్వదమ్మా. T20 వరల్డ్ కప్ 2026 సీజన్ ఇండియన్ ఉమెన్స్ టీం గెలవద్దు అని స్టీల్ స్టాంప్ అయితే వేశాడు రవిచంద్రన్ అశ్విన్. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. అంటే రవిచంద్రన్ అశ్విన్ అంటే కరెక్ట్గా మాట్లాడాలి, లేకపోతే రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడింది కరెక్ట్ కాదా, మీరైతే కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.